తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులకు సంబంధించి 1 జూలై నుంచి 15 జూలై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, అలాగే మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువు, అలాగే కుంభంలో రాహువు, శని మీనంలో 13 జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటాడు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు, కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు. అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది ఈ సన్ జొడాయిక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు. అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను, 23 జూలై నుంచి 22 ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు. కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఆ 22 జూలై నుంచి 23 జూలై నుంచి 22 ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు. అది తప్పు. మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము, ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది. ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి. ఇది సరైనటువంటి విధానము. కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు. ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి, చాలామంది సి అనే అక్షరం ఈ శతభిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు, తులారాశికి చూసుకోవాలి. కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు, అది కూడా తులారాశి, అలా చూసుకోవాలి. కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేటువంటివి మనకు సరిపోతాయని చెప్పవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ 1 జూలై నుంచి 15 జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు, ఖర్చులు, అలాగే పరిస్థితుల అనుకూలత, ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశులలో భాగంగా 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శుక్రగ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఈ కారణం చేత జరిగేటువంటి ఇబ్బందులు ముఖ్యంగా విలువైనటువంటి వస్తువుల్ని కోల్పోవడం ఒకటి. అది బంగారం కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఏదైనా కానీ మీ హుందాని కాపాడగలిగేటువంటి, హుందాని పెంచగలిగే వస్తువులు మీ సొంతమైనవి దూరం అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నిర్లక్ష్యం వద్దు ఏ దానిపైన కానీ. ముఖ్యంగా స్త్రీలతో కానీ, ఇంట్లో ఉన్నటువంటి మహిళలతో కానీ, అనగా భార్య, తల్లి, చెల్లి, అక్కయ్య, వీళ్ళందరితో కానీ చాలా మృదువుగా సంభాషణ చేయండి, ప్రేమగా మాట్లాడండి, వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఎందుకంటే అనవసరమైనటువంటి వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా భోజన విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అధికముగా అంటే జీర్ణమయ్యే ఆహారమే తీసుకోండి. ఆహార విషయంలో కొన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి, అజీర్తితో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక గురుగ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇది వరకు ఏదైనా పనులు ఆగిపోయి ఉంటే అవన్నీ కూడాను పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఆ పనులని పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, రాని బాకీలు వసూలవుతాయి. దైవ కార్యక్రమాలు, కుల పెద్దలు, మత పెద్దలను, పీఠాధిపతులని సందర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రవి సంచారము సామాన్యమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెద్దలతో, అనగా హయ్యర్ అఫీషియల్స్తో కొంత వాగ్వివాదాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క బుధగ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఏదైనా పెట్టుబడులు పెట్టినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆ పెట్టుబడులకి లాభాలు మీరు పొందుతారు. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో
సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా సౌఖ్యము అనేటువంటిది ఉంటుంది. ఇక కుజ కేతు యొక్క సంచారము మీకు ప్రధానంగా సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కొంతవరకు సమస్యలు, ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు కానీ, లేదా మీరు సంపాదించుకున్నటువంటి సొమ్ము విషయంలో కానీ ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. రావాల్సినటువంటి సమయం, డబ్బులు సకాలానికి రాకపోవడం ఈ కారణం చేత కొంత ఆందోళన పడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. రాహు యొక్క సంచారము అనుకూలంగానే ఉంది. కావున అనుకోని సంఘటనలు, అనుకోని వ్యక్తులు మీకు సహాయ సహకారాలు జరగడం, తద్వారా మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అర్ధాష్టమ శని దోష ప్రభావము ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇబ్బందిగానే ఉంటుందని చెప్పవచ్చు. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత నష్టములు, ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగస్తులు సహకరించకపోవడం వల్ల నష్టములు పొందే అవకాశం ఉంటుంది. అయితే 13వ తారీఖు నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత ఆ మార్పులు కూడా కొంత పాజిటివ్గా 9వ తారీఖు నుంచి మీకు కనబడుతుంటాయి. కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోష ప్రభావం నుంచి 9వ తారీఖు నుంచి బడిబడిగా 13వ తారీఖు నుంచి చాలా మటుకు బయటపడతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, శుక్రుడు, రవి, కుజ, కేతుల యొక్క సంచార ప్రభావం అనుకూలముగా లేదు. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలు ముఖ్యంగా గౌరవాన్ని ఇప్పటివరకు పొంది, అధికారము లేకపోతే బాధ్యతలు ఇవన్నీ కూడాను సక్రమంగా నిర్వర్తించినప్పటికీ కూడా మీరు సరిగ్గా చేయలేదు, మీ వల్ల మాకు నష్టం జరిగింది అని చెప్పే కుటుంబ సభ్యులు కానీ, తోటి ఉద్యోగస్తులు కానీ, అధికారులు కానీ ఉంటారు. కాబట్టి మీ యొక్క సమయము అలాగే శ్రమ వృధా అవుతుంది. కావున శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నటువంటి కారణం చేత సకాలానికి స్పందించలేని గుణం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉంటుంది. ధనపరమైన సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఎవరికీ అప్పుగా ఇవ్వడం కానీ చేయకండి. అలాగే రాని బాకీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున జాగ్రత్తలు పాటించడం, ముఖ్యంగా ధనపరంగా మీ యొక్క బాధ్యతల్ని వాగ్దాన రూపంలో ఎవరికి కూడాను ఇవ్వకండి. ధనాన్ని, బాధ్యతల్ని ఇవ్వకండి. తద్వారా చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి ప్రతిభ కనబరచడం, తద్వారా కోరుకున్నటువంటి విద్యా సంస్థలలో సీట్ లభించడం ఆనందంగా జరిగిపోతాయి. ఇక వివాహానికి సంబంధించి ప్రయత్నాలు దైవానుగ్రహంతో ముందుకు సాగుతాయి. అయితే ప్రధానంగా ఇతరులతో, భాగస్వాములతో లేదా భాగస్వామ్య వ్యాపారులతో, జీవిత భాగస్వాములతో జాగ్రత్తలు పాటించండి. పొరపచ్చాలు వచ్చే అవకాశం గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా సంతానపరంగా ఆలోచించే వ్యక్తులకి శుభ సమయముగా చెప్పవచ్చు. చక్కటి సంతాన వార్త వింటారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏదైనా దైవానుగ్రహం అందరికీ తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే కోర్టు సమస్యలు, శత్రు సమస్యలకి, ముఖ్యంగా గృహ సమస్యల నివారణకి 9 వారాహి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి జూలై 5వ తారీఖు స్వాతి నక్షత్రము దశమి తిథితో కూడుకున్నటువంటి రోజున, అద్భుతమైన రోజు. ఆ రోజున సాయంత్రం 7 గంటలకి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జూలై 5 సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. ఇక జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి, అనగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి రోజువారీ దైనందిన జీవితం, ఆదాయం, ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1వ తారీఖు రోజున ప్రధానంగా సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సంతానముతో సమస్యలు అధికంగా ఉంటాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పు. 2, 3, 4, 5, 6 తేదీలలో
ధనపరమైన సమస్యలు తీరుతాయి, ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ సంకేతాలు ఏర్పడబోతున్నాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా మంచి సంతోషంతో గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. 7, 8 తారీఖుల్లో చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, వేళకి భోజనం చేయలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ప్రతి పనులలో ఆటంకాలు ఎదురవ్వడం ఇలాంటివి జరుగుతాయని చెప్పవచ్చు. 9, 10, 11 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. అలాగే పాత స్నేహితుల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది, సంతోషంగా గడుపుతారు, ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. 12, 13 తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. కావున అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండని పరిస్థితి. ధనము కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఏదో ఒక ఇబ్బంది తొలిచివేస్తుంది. తండ్రి తరపు వారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 14, 15 తేదీల్లో రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కింది స్థాయి వాళ్ళు సహకరించినటువంటి కారణం చేత మీకున్నటువంటి సమస్యలన్నీ కూడాను పూర్తి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఆదాయం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 7, 8, 1, 7, 8, 12, 13 ఈ తేదీలలో అనుకూలంగా ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక జాతకరీత్యా ఈ ధనుస్సు రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కావున వచ్చేటువంటి సమస్యల నివారణకి సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు అనుకున్నప్పుడు దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.